గాక, దేవునికి మహిమ కలుగును గాక. గత సియోన్ సంఘానికి వచ్చిన తర్వాత గత కాలం నుండి అందరూ అభిషేకం పొందుతుంటే నాకు కూడా ఆశ పుట్టింది. అభిషేకం వల్ల ఏంది, అభిషేకం అంటే నాకు అసలు తెలియని రీతిలో నేను చర్చలకు పోయేవని. ఆ తర్వాత సియోన్ సంఘానికి వచ్చినాక అభిషేకం గురించి బాగా ఆరాధించినాక నాకు కూడా అభిషేకం కావాలా, నాకు కూడా ఏదో ఒక వరం పొందాలని రోజు ప్రార్థన చేసేవాడిని. నేను నా రహస్యంగా ప్రార్థన చేసేవాడిని. దేవా నీ చిత్తం అయితే నాకు దర్శన వరము అభిషేకం దయచేయండి అని రహస్యంగా ప్రార్థన చేసేవాళ్ళు. ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు, సేవకులకు కూడా తెలియదు. ఆ తర్వాత అప్పుడప్పుడు దేవునికి తిరుగుబాటు చేసేవాడిని, మళ్ళీ దారిలో పడేవాడిని. దేవుడు గద్దిస్తూ ఖండిస్తూ నా సేవ కూడా జాన్ భాష, నువ్వు నా సేవ చేయాలా, నాకు మాట ఇచ్చినావు, అదే మాదిరిగా నువ్వు సేవ చేయాల్సిందేదని కరాఖండిగా చెప్పేవాడు. మళ్ళా క్షమించి నీ కలువరిశిలో రక్తంతో శుద్ధీకరించండి తండ్రి అని మళ్ళీ మారుమనసు రక్షణ పొంది మళ్ళా పరిచర్యలో పాల్గొనేవాడిని. కొన్ని పరిస్థితుల వల్ల దారి తప్పేవాడిని. ఆ తర్వాత ఇక నేను అభిషేకం పాత్ర కాదులే అనుకున్నాను. జాఫ్రీ గారి దగ్గర కూడా పోయిన తర్వాత నాకు అభిషేకం వస్తుంది అనుకున్నాను. వస్తుందని ఆశతో ఉన్నాను. కొన్ని ట్రైన్లో తప్పుల వల్ల నాకు రాలేదు. అది కూడా దేవుడు చెప్పిన తర్వాత ఇంకా మళ్ళా ప్రార్థన చేస్తున్నా. అయ్యా నీ చిత్తం అయితే నాకు దర్శన వరము అభిషేకం దయచేయండి ప్రభా అని రోజు ప్రార్థించేవాడిని. ఉదయకాలం 5 గంటలకు మళ్ళీ ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ప్రార్థించేవాడిని. ఆ తర్వాత కొన్ని 1 వీక్ తర్వాత యవనస్తుల ద్వారా నేను యోగ్యుని కాదని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నా కుమారుడా జాన్ భాష, నీకు దర్శన వరము అభిషేకము కొండగాడ నువ్వు రా, నేను నిండారుగా కొత్తలేని అభిషేకం నేను ఇస్తున్నాను అని శనివారము కొండగాడ నిండారుగా అభిషేకం దయచేసినాడు. అక్కడ కొన్ని సంఘటనల్లో జరిగిన తర్వాత దర్శనం కూడా దేవుడు బయలుపరిచినాడు, దర్శనం కూడా ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే దర్శనము అక్కడ కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత వాళ్ళ పేర్లన్నీ కళ్ళు మూసుకుంటే మొత్తం కనబడుతున్నారు. వాళ్ళ పేర్లతో సహా చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ అదే విధంగా ఈ దర్శనం కరెక్టా కాదా, నేను అబద్ధం చెప్తానేమో, దేవుడు మళ్ళీ వార్నింగ్ ఇచ్చాడేమని నేను మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ ఈరోజు ఉదయకాల సమయంలో యవనస్తుల ద్వారా నువ్వు ఎందుకు సందేశపడుతున్నావు జాన్ భాష, నువ్వు దర్శనం కరెక్ట్, నువ్వు ఎన్నో ఆత్మల కోసం ప్రార్థిస్తావా, నేను నీకు చూపిస్తాను, ఆ చూపించిన వాళ్ళ గురించి ప్రార్థన చేయాలా, నీకు నరకం చూపిస్తా, అసూయ ద్వేషము గర్వము నీలో ఉన్నది, అవన్నీ తీసేసి నువ్వు పరిశుద్ధునిగా ఉండాలా, నా బిడ్డగా ఉండాలా. అసూయ గర్వము ద్వేషము మొత్తం ఇవన్నీ సైతాన్ గారి క్రియలు ఏవి ఉన్నాయో అవన్నీ ఉంటే దాంట్లో నరకంలో ఉంటాయి. ఆ నరకం కూడా నీకే చూపిస్తా దర్శనం ద్వారా. నువ్వు వారి గురించి ప్రార్థించు, ఎల్లప్పుడూ ప్రార్థించు, ఆత్మల కోసం ప్రార్థించు అని దేవుడు చెప్పినాడు ఉదయకాల సమయంలో. ఆ తర్వాత మళ్ళీ ఉదయం లేచి కొద్దిసేపు పడుకొని ఉంటే మళ్ళీ దర్శనంలో మొత్తం చూపించినాడు. ఎవరెవరి పేర్లు ఎక్కడ ఏం కథ అని. సూర్యనారాయణ రెడ్డి, మున్రెడ్డి, ప్రకాశమన్న, సుబ్బయ్య అన్న, వీళ్ళందరూ చెమట కాచి నాకు సూర్యనారాయణ ఏమంటున్నాడంటే, చెమట గారి ముఖమంతా హైబీపీ వచ్చినట్టుంది, తల తిరుగుతుంది భాష, నేను పోయి పడుకుంటా అన్నాడు. అనే తర్వాత ఆయన గురించి పొద్దున్నే లేచి వాళ్ళ మొత్తం 5 మంది గురించి మోకరించి ప్రార్థించిన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.